ఓం నమ శివాయ. మనం సుబ్రహ్మణ్య జననం స్కందం జననంలో మనకి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అమృతమైనటువంటి ఔషధం సుబ్రహ్మణ్య భుజంగ స్తవం గురించి తెలుసుకుంటూ అందులో కొన్ని శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు, అవి ఎంత మనకి పనిచేస్తాయి, ఎంత ఔషధంలా పనిచేస్తాయి మనకి అన్న విషయాన్ని, మనందరికీ పనిచేయాలి అనేటటువంటి విషయాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెవిలో శంకరాచార్యులు వారు అడిగి మనందరికీ ఎంత భాగ్యాన్ని కలగజేశారు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. అందులోనే ఆయన 31వ శ్లోకంగా వమక్కేసినే శక్తియే చాపితుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమస్సింధవే సింధుదేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. భుజంగంలో ఆయన ఎక్కడి వరకు అడిగారో తెలుసా అండి? నా మరణకాలమందు యమదూతలు వచ్చి నా ప్రాణాలను పట్టుతున్నప్పుడు నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 6 ముఖాలతో నవ్వుతూ కనబడి నన్ను నువ్వు వచ్చి తీసుకువెళ్ళాలి. వాళ్ళు నాకు కనపడకూడదు, నువ్వున్నావు, అందుకే నీ శివలో లోకం తరఫున చెబుతున్నాను అన్నారు. ఇది ఎవరు చదివితే వారందరినీ నేను అనుగ్రహిస్తాను అన్నారు స్వామి వెంటనే. కాబట్టి శంకరాచార్యుల వారు మనం మరిచిపోతామేమోనని తాను చేసిన స్తోత్రానికి తానే ఫలశ్రుతి చెప్పారు. ఏమని? భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవమ్యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనదీర్ఘమాయు లఖేత్ స్కంద సాయుజ్యమంతే నరస్సహ. ఎవరు నమ్మి శంకరాచార్యకృతమైన ఈ సుబ్రహ్మణ్య భుజంగం ప్రతిరోజు ఇంటిలో యజమాని కానీ యజమానురాలు కానీ సుబ్రహ్మణ్యుని కానీ ఆయన రూపంలో వెలిసిన పాము చిత్రాన్ని కానీ పూజామందిరంలో పెట్టి పూజించి అతి క్లుప్తంగా చెప్పబడిన భక్తితో నమ్మి చెబుతున్నారో, లోకం కోసం కౌగులించిన సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరఫున చెప్పుకున్నారని ఎవరు చెప్పుకుంటున్నారో అటువంటి వారికి మంచి కొడుకు పుడతాడు, వారి వంశం ఆగదు, మంచి భార్య వస్తుంది, ధనం కలుగుతుంది, దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. అంత్యమందు శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి కాబట్టి దీర్ఘ ఆయురార్ధ ఆరోగ్యాన్ని, తర్వాత ఈ శరీరం పడిపోతూ ఉండగా ఈశ్వరుడైన ఆ స్కందునిలో మనం కలిసిపోయే అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని చేసుకోండి అని తిరుచెందూరు క్షేత్రంలో లోపల దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వం అంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగాన్ని శంకరాచార్యుల వారు మనకిచ్చారు. తిరుచెందూరులో విభూత్యాభిషేకం ఎక్కువగా చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయబడిన లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదంగా ఇవ్వబడిన విభూతిని ఇంటికి తెచ్చుకుని మనం ఏ మూల పెట్టినా సరే ఆ ఇంటికి కాంపౌండ్ గోడ ఎంతవరకు ఉందో అంతవరకు భూతప్రేతాలు ఇలా చూడడానికి కూడా భయపడి వెళ్ళిపోతాయి. ఆ విభూతికి అంత శక్తి ఉంది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు చెప్పారు. సుబ్రహ్మణ్యుడి విభూతి ఇంట్లో ఉంటే పిల్లలకి అనారోగ్యం వస్తే రక్షండి. అనారోగ్యం ఎందుకు వస్తుందండి? సుబ్రహ్మణ్య భుజంగం చదివితే రాదన్నారు కదా అంటే, పిల్లలకి ఏ జలుబు దగ్గు చిన్న చిన్న భయాలు అవి వచ్చినా కూడా ఈ విభూతి పెట్టుకుంటే పోతుంది. పిల్లలకి చక్కగా నుదుటిపైన 3 విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే ఆ పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశానికి కీర్తిని తీసుకొస్తారు. ఆ విభూతి అంత గొప్పది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మహానుభావులు శంకర భగవత్పాదులు తిరుచెందూరు క్షేత్రంలోనే ఇచ్చారు. అలాగే ఆ తర్వాతది పళిని అని ఒక క్షేత్రం. ఇప్పుడు తిరుచెందూరు క్షేత్రం గురించి తెలుసుకున్నాం కాబట్టి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి భుజంగ స్తోత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజు నుంచి చదవడం మొదలుపెట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశీస్సుల్ని పొందుదాం. లేదు అంటే యూట్యూబ్లో మనం కనుక చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని పెడితే వస్తుంది. భుజంగ స్తవం అని పెట్టామనుకోండి, అందులో వస్తుంది. రోజు వినండి, వినడానికి ప్రయత్నం చేయండి. అలా వినగా 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 కొన్నాళ్ళకి మనకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి రోజు మన ఇంట్లో 4 గోడల మధ్య కూడా ఈ ఈ భుజంగ స్తవం తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి దోషం ఉండదు. అదృష్టం ఉండి వెళ్ళేవాళ్ళు తిరుచెందూరు ఈ 6 క్షేత్రాలు కనుక చూసే అదృష్టం ఉన్నవాళ్ళు వెళ్ళారు అంటే చక్కగా విభూతి తెచ్చుకుని ఇంటిల్లిపాది పెట్టుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండండి. ఇక 3వది పళిని క్షేత్రం. లోకంలో ఈ పళిని కావడి ఉత్సవం ప్రారంభమైంది. పళినిలోనే కావడి ఉత్సవం ప్రారంభమైంది. కావడి ఉత్సవం అంటే అదేమిటో కూడా చెప్పుకుందాం. అప్పటి వరకు ఈ కావడి ఉత్సవం లేదు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పూర్వం దేవదానవ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చాలామంది నిహతులైపోయారు. అందులో ఇడుంబుడు అనే ఒక రాక్షసుడు అగస్త్య మహర్షి పాదాలు పట్టుకున్నాడు.
అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు. ఇదంబుడు అగస్త్యుడి కాళ్ళు పట్టుకుంటే అగస్త్యుడు సంతోషించాడు. వానిలో ఉండిపోయిన కొద్ది రాక్షస భావాలని తీసివేయాలి అనుకున్నాడు. వ్యక్తులు సాధారణంగా తన వల్ల కాని పనిని తన గురువుకు అప్పచెపుతూ ఉంటారు కదండి. గురువు దగ్గరకు ఒకసారి పంపిస్తే వీడిలో ఉన్న మాలిన్యం తీసేస్తాడు అని నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఆ రాక్షసుని చంపేయడం కాదు, బాగు చేయాలి. కాబట్టి అగస్త్యుడు ఏమని ఆలోచించాడంటే, వీడిలో ఇంకా కొద్దిగా అసురీ ప్రవృత్తి ఉంది, నా దగ్గర ఉన్నా మారడం లేదు, కాబట్టి శంకరుడి దగ్గరికి పంపుతానని ఇడంబుడిని పిలిచి, నీవు ఒకసారి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడ శివగిరి సత్యగిరి అని రెండే కొండలు ఉన్నాయి. సత్యగిరినే శక్తిగిరి అని కూడా అంటూ ఉంటారు. ఈ రెండు కొండలను నేను కైలాసం నుండి వచ్చేటప్పుడు తీసుకువద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నీవు ఒక కావడి పట్టుకెళ్ళి, కావడి అంటే తెలుసా అండి? పూర్వం చూడండి, భుజానికి ఒక కర్ర వేసుకుని అటో పుట్ట ఇటో పుట్ట వేసుకుని వెళుతూ ఉంటారు. అందులో సమంగా పెట్టుకుని ఆ కావడిలో రెండు వెంపులా సమానమైన వస్తువులు పెట్టుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పల్లెటూళ్ళలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు కావడి అంటే కూడా ఏమిటో తెలియని వాళ్ళు చాలామందే ఉండుంటారు. కాబట్టి ఆయన అన్నారు, నువ్వు కావడి పట్టుకెళ్ళి ఈ రెండు కొండలన్నీ రెండు కావడి తట్టలలో పెట్టుకుని నేనున్న చోటికి తీసుకునిరా అని చెప్పాడు. ఇడుంబుడు వెళ్ళాడు. ఒంట్లో బలం ఉంది కదా, చిన్న చిన్న కొండలను పట్టుకుని కావడి తట్టలలో వేసి మోసుకు వచ్చేస్తున్నాడు. దారి మధ్యలో పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. ఆయన చిన్న పిల్లవాడి రూపంలో కొండ మీద నిలబడ్డాడు. ఇడుంబుడికి అక్కడి వరకు రాగానే ఆయాసం వచ్చింది. ఆయన కావడి అక్కడ దింపి కాసేపు సేద తీరాడు. తర్వాత లేచి కావడిని భుజం మీద పెట్టుకుని ఎత్తబోయాడు. అది ఒకవైపు లేస్తోంది, రెండో వైపు లేవడం లేదు. ఈ కావడి భుజం మీదకి సర్దుకోవడం లేదేమిటి, ఇది లేవడం లేదేంటా అని ఆలోచిస్తూ పైకి చూశాడు. ఎదురుకుండా కొండ మీద ఈ పిల్లవాడు పకపకా నవ్వుతున్నాడు. ఆ పిల్లవాడు నవ్వేసరికి, పిల్లవాడు ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామే కదా. ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే కదండి. ఏరా, నన్ను చూసి నవ్వుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఈ కావడిని ఎత్తలేనని అనుకుంటున్నావా? దీనిని కైలాసం నుండి పట్టుకొచ్చాను, ఏమిటా వెర్రి నవ్వు అన్నాడు. ఆయన ఇంకా గట్టిగా నవ్వాడు. నీ సంగతి చెబుతానుండని తన తువ్వాలు తీసి నడుము కట్టుకుని నిన్ను ఇవాళ చంపేస్తానని కొండ మీదకి పాదాచార్యే పరిగెత్తాడు. పళని కొండ మీదకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో యుద్ధం చేశాడు. స్వామి 4 గుద్దులు గుద్దేసరికి కింద పడిపోయి ప్రాణం వదిలేస్తున్నాడు. అప్పుడు తెలిసింది, వీడు పిల్లవాడు కాదు, పరబ్రహ్మం, మా గురువుగారికి గురువు, సామాన్యుడు అయిన కాదు, ఈశ్వరపుత్రుడు, సాక్షాత్తు పరమేశ్వరుడే అనుకుని ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఈశ్వర, నేను తెలుసుకోలేకపోయాను, కానీ మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు ఒక్క వరం ఇవ్వండి అన్నాడు. నీకేం కావాలో అడుగన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అప్పుడు అతను అన్నాడు, స్వామి, ఈ క్షేత్రంలో మొదటి దర్శనం నాకు మీరు కటాక్షించాలి, నన్ను దర్శించి మిమ్మల్ని దర్శించాలి. ఇంకొక వరాన్ని కూడా నాకు మీరు ఇవ్వాలి. ఈ పళని కొండనే కదా నేను కావడి ఎత్తలేకపోయాను, ఈ కావడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గం అయింది. ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి పాలతో, పెరుగుతో, విభూతితో, పువ్వులతో, తేనెతో, నేతితో కావడిని భుజం మీద పెట్టుకుని నేను సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెడుతున్నాను అని పాదాచారులై చెప్పులు విప్పి ఆ కావడి పట్టుకుని నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెయ్యాలని చెప్పబడిందో అంత ఆరాధన చేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేయాలి అన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైందో లేదో. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ పళని వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఇడుంబుడి దర్శనం చేసుకుని అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అలాగే ఎవరైనా సరే కావడిలో, అంటే పళనియే వెళ్ళాలని కాదు, మనకి ఇంటికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా కావడి పెట్టుకుని 2 బుట్టల్లో కూడా సమంగా ఉండేటట్టు ఒలకకుండా పాలు, పెరుగు, విభూతి, పువ్వులు, తేనె, నెయ్యి, ఇలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకానికి కావాల్సినటువంటివి, ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టడానికి పళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా కావడిలో పెట్టుకుని చెప్పులు వేసుకోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దాకా వెళ్ళి అక్కడ ఆయనకి పువ్వులతోటి, పాలతోటి, పెరుగుతోటి అభిషేకం చేసి పూజ చేసి చక్కగా ఆయనకి కొబ్బరికాయ కొట్టి పళ్ళు పెట్టి, ఆయనకి చనిమిడి చిమ్మిలి ఇష్టం కదండి, అవి కూడా పెట్టి చక్కగా నమస్కరించుకుని మన వంశాన్ని నిలబెట్టమని ఆయన్ని వేడుకుని ఆయన ప్రసాదం తీసుకుని మళ్ళీ ఆ కావడి పట్టుకుని మనం ఇంటికి కనుక వచ్చేస్తే ఆయన తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శాస్త్రంలో ఎన్ని రకాలుగా పూజలు చేయాలని చెప్పబడిందో అన్ని రకాల పూజలు ఆ రోజే చేసేసినట్టుగా ఆ ఫలితాన్ని మన ఖాతాలో వేసేస్తాడు ఆయన. కాబట్టి ఇటువంటిది ఎవరికైనా కుదిరినప్పుడు
తప్పకుండా చెయ్యండి. ఆయనే చెప్పారు కదండీ! నేను తప్పకుండా ఇచ్చేస్తాను అని. ఇడంబుడికి వర వరమిచ్చాడు, మాటిచ్చాడు కదా! కాబట్టి అప్పటినుంచి ఇప్పటి వరకు కావెళ్ళెత్తి తమిళదేశం వారు సుబ్రహ్మణ్యుని తమ దైవం చేసుకున్నారు. కావడికి అంత శక్తి రావడానికి కారణం కావడి ఉత్సవం. అది పళని. అది సుబ్రహ్మణ్యుడు ఇచ్చిన వరం. కాబట్టి ఈ 6 క్షేత్రాలలో పళని జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. ఇది కావడి ఉత్సవాన్ని ప్రారంభమైన క్షేత్రం. ఆ తర్వాత ఈ 6 క్షేత్రాలలో ముఖ్యమైన క్షేత్రం స్వామిమలై. ఇది తంజావూరుకి దగ్గరలో ఉంది. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడికే వర్తిస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా! దేవసేనాపతి సూరః స్వామి గజముఖానుజః అని స్వామి అనే మాట సుబ్రహ్మణ్యుడిది. ఆ తర్వాత ఈ మాటను మిగిలిన స్వరూపాలకు కూడా తీసుకున్నాయి కానీ అందులో పెద్ద దోషమేం పట్టక్కర్లేదు. అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అన్నప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏముంటుందండి? అన్నీ స్వామి అని పిలిస్తే ఆ నామం శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం స్వామిమలై సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది అని అమరకోశం చెప్పింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అసలు స్వామి అన్నమాట భర్తని అనాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనాలని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని, అయ్యప్ప స్వామిని అంటున్నాం కానీ దానివల్ల దోషం ఏమీ ఉండదు. కానీ అసలు చెప్పాల్సింది భర్తని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అనాలి. కాబట్టి చూడండి చాలామంది లేదయ్యా స్వామి ఇలాగైపోయింది అని ఏదో అంటూ ఉంటారు. అది ఆ మాటలు మిగిలిన వాళ్ళకి వర్తించవు. కాబట్టి అమరకోశం ఏం చెప్పింది? స్వామిమలై సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది అని అమరకోశం చెప్పింది. ఇటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు. స్వామిమలైలో ఈయన కొన్ని చిత్రమైన పనులు చేశారండి. అవేంటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఆయనను 4 ముఖాలతో వేదం చెప్తూ ఉంటావు కదా, బ్రహ్మం అంటే ఏంటి అని అడిగారు. ఇప్పుడు ఆయన బ్రహ్మం అంటే నేనే అన్నాడు. దానికి సుబ్రహ్మణ్యుడు నీవు వేదాలను చెబుతున్నావు కానీ నీకు బ్రహ్మం అర్థం కాలేదని చెప్పి బ్రహ్మని కారాగారంలో పడేశాడు. ఇప్పుడు శంకరుడు వచ్చి నాయన నీవు చేసింది తప్పు, చతుర్ముఖ బ్రహ్మని కారాగారంలో పెడతావా? ఆయనకు జ్ఞానం నందు కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రం చేత నీవు అలా చేయకూడదు, ఆయనని విడిచిపుచ్చు అన్నాడు. వెంటనే సుబ్రహ్మణ్యుడు చతుర్ముఖ బ్రహ్మను విడిచిపెట్టి నా వలన మహాపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మని నేను అలా అవమానించకూడదు, ఆయనకు చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని సర్పరూపి వచ్చి పడుకున్నాడు. అలా పడుకుంటే ఆయనను పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టేవారు. ఆ దెబ్బలు తింటూ అలా సర్పరూపంలో పడి ఉన్నాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. అందుకే షష్ఠీ వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. షష్ఠీ వ్రతం చేస్తే తన పాపం పోయిందని మళ్ళీ వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నాడు ఆయన. అందుకే మన పాపాలు కూడా పోవాలి అంటే షష్ఠీ వ్రతం చేసుకోవాలి. షష్ఠీ వ్రతం అంత కష్టంగా నిష్టగా చేయలేమి అంటే ప్రతి నెల మనకి శుక్లపక్షంలో షష్ఠి వస్తుంది. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి షష్ఠి రోజు చక్కగా తల రుద్దుకోకుండా తలస్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసి ఆ రోజు పొద్దున్నుంచి టిఫిన్ తినేసి కాఫీలు తాగేసి కాకుండా మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేసి, అంటే ఆ భోజనం కూడా ఆ రోజు వండుకున్న పదార్థాలతోటే నిలవ పదార్థాలు తినకుండా మడిగా వండుకుని స్వామికి నైవేద్యం పెట్టి మనం కనుక అది ప్రసాదంగా తిని ఇంకా సాయంత్రం 6 దాటిన తర్వాత ఏమీ పుచ్చుకోకుండా వీలైతే మంచినీళ్ళు కూడా తాగకుండా ఎవరైతే ఆ షష్ఠి కనీసంలో కనీసం 9 షష్ఠులు 9 నెలలంటే 9 షష్ఠులు చేసుకుంటానని దండం పెట్టుకుని ఒక వరం కోరుకుంటే మనకి 2 షష్ఠులో 3 షష్ఠులో అయ్యేసరికి 3 నెలలు అయ్యేసరికి దాని ఫలితం వెంటనే కలగజేసేస్తూ ఉంటాడు. ఇది స్వయంగా నేను అనుభవించినటువంటి ఫలితం. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు కావాలనుకున్నా లేదా ఒక భయం లాంటిది ఏదైనా ఉన్నా ఒక అనారోగ్యం ఉన్నా పిల్లలకి అభివృద్ధి రావాలి, వాళ్ళ వంశం నిలబడాలి, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇలాంటివి ఏవైనా సరే మనం చేసుకున్నప్పుడైతే ఈ రకంగా 9 షష్ఠులు ఉంటానని అనుకుని మనం మొదలెట్టి దీక్షగా నిష్టగా కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా 1-2 నెలల్లో ఒక నెల చేసిన తర్వాత 2వ నెలకే మీకు ఫలితం కనిపించేస్తుంది. కాబట్టి వీలైన వాళ్ళు వంశం నిలబడాలి అనుకున్న వాళ్ళు, ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు తల్లిదండ్రులకి ఉద్యోగాలు వేటలు ఈ డబ్బు సంపాదనలో కుదరలేదనుకుంటే వాళ్ళ పేరున చెప్పుకుని ఆ పిల్లల తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు కూడా ఉండొచ్చు, అలా కూడా ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఆయన. కాబట్టి షష్ఠి వ్రతం చేస్తే ఆ పాపం పోయిందని చెప్పేసి ఆయన మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఎలా కూర్చున్నాడో
మన పాపాలు కూడా పోయి మనలో జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. అయితే ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్యుడు శంకరునికి ప్రణవానికి సంబంధించిన విషయంలో ఉపదేశం చేశాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. శంకరుడు సమస్త జ్ఞానానికి ఆలవాలం. అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయడం ఏమిటి? దీనిని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహాజ్ఞాని అయిన తండ్రి, లోకానికంతటికీ బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ జరిగితే కొడుకు చేతిలో ఓడిపోవాలి అనుకుంటాడు. కొడుకు చేతిలో ఓడిపోతే తనకన్నా తన కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు అని పొంగిపోతూ ఉంటాడు ఆ తండ్రి. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు. అంతేగాని తండ్రికి తెలియనివన్నీ చెప్పాడని అనుకోకూడదు. అసలు శాస్త్రమనందు ఉన్న భావన అది. కాబట్టి పుత్రాదిచ్చేత్ పరాజయం. ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవాన్ని అర్థాన్ని ఎంత గొప్పగా చెప్పావని విని సంతోషించి, ఈ భావన నాకు కలగలేదు కనుక నీ వలన నేను ఈవేళ కొత్త సత్కారాన్ని పొందాను అని ఎంతో సంతోషించాడు. చూడండి, ఈ రోజుల్లో తండ్రిని మించిన ఉద్యోగాలు చేస్తున్నారు, తండ్రిని మించిన సంపాదనను సంపాదిస్తున్నారు కొడుకులు. నిజమే. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినటువంటి పూర్వం ఇప్పుడు రిటైర్ అయ్యి ఉండేటటువంటి జనాల గురించి చెప్పాలంటే చాలామందికి మహా అయితే సంవత్సరానికి నెలకి జీతాలు 1,00,000 రిటైర్ అయ్యే టైంకి ఎంతో వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పిల్లలకి చేరిన ఒక ఇంచుమించు 5-6 సంవత్సరాలకే 1,00,000 దాటేసి 5 సంవత్సరాలు కూడా ఉండక్కర్లేదేమో, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారిపోతూ ఉంటే బోలెడు జీతాలు మారిపోతూ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు సంపాదించేస్తున్నారు. అలా సంపాదించేశాడని తండ్రి ఎంతో సంతోషిస్తాడు. నాకు ఇప్పుడు వస్తోందిరా 1,00,000 రూపాయలు, నీకు చేరిన 4 ఏళ్లకే వచ్చేస్తుంది, అయితే చేరిన వెంటనే వచ్చేస్తుంది అని ఎంతో సంతోషిస్తాడు. అలా అని చెప్పి కొడుకు గర్వానికి పోతే మళ్ళీ మొదటకే నష్టం వచ్చేస్తుంది. కాబట్టి తండ్రిని మించిన కొడుకు అన్నప్పుడు ఏదైనా తెలియని విషయం తండ్రికి తెలియకపోతే జాగ్రత్తగా వివరించి చెప్పాలి. అంతేగాని నీకేం తెలియదు నాన్న, నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడకు అని విసుక్కుంటే అది గొప్ప అవ్వదు. ఎప్పుడైతే తండ్రికి ఒక విషయం ఏదో ఉంటుంది, ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒక చిన్న పని చేసుకురావాలంటే ఆ తండ్రి చేసుకురాగలడు. ఈ రోజుల్లో వచ్చినటువంటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వాడడం ఇప్పుడు ఒక 60 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి రావాలంటే తొందరగా అన్నీ తెలియవు. అసలు తెలియదని అనట్లేదు, కానీ అన్నీ తెలియవు. ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోనన్నా, ఇది చేసుకో అది చేసుకో అంటాడు. నాకు రావట్లేదురా అంటే, నీకు రాదులేనన్న, నేను వచ్చినప్పుడు చూస్తాలే, ఊరికి విసిగించకు, నాకు పని ఉంది, ఆఫీస్ పని అని అన్నాడు అనుకోండి. ఆ కొడుకు కాదు. ఒక వీడియో కాల్ చేసి చక్కగా ఆ యాప్లో ఏమున్నాయో చూపించినాన్న అని చూపించి, మీకు ఈ పని ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే అవుతుంది, లేదా నేను వచ్చినప్పుడు చెప్తాను, నేను రేపు ఎల్లుండి సెలవు పెట్టుకుని వస్తాను కదా అక్కడికి, మేము వచ్చినప్పుడు చూపిస్తాను, కంగారు పడకండి అని జాగ్రత్తగా అది ఏ రకంగా చేసుకుంటే తండ్రికి సులువుగా లావాదేవీలు చేసుకోవచ్చో, లేకపోతే ఏదో ఫోన్ బిల్లు కట్టాలనుకోండి, ఫోన్ బిల్లు కట్టాలో లేకపోతే కరెంటు బిల్లు కట్టాలో ఇవన్నీ వెళ్ళి చేయడం అవ్వదు అంటే ఆన్లైన్లో చేసుకోవడం రావట్లేదు ఆ తండ్రికి అంటే వివరంగా చెప్పి, ఈ రకంగా చేయంటే మా అబ్బాయి చెప్పాడండి, నాకు అసలు ఏం తెలియకపోయినాను అని ఎంతో గర్వంగా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాడు ఆయన. అలాంటివి చెప్పడం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవి కాదు చెప్తా. ఆయన ప్రణవానికి అర్థం చెప్పాడు ఈశ్వరుడికి. మనకి ప్రణవం అంటే కూడా అర్థం, అసలు ప్రణవం అంటే ఏంటి, ఓంకారం అన్నది కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈ సెల్ ఫోన్ని ఉదాహరణగా చెప్పాను. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ విషయం తండ్రికి చెప్పేసి నేను తండ్రిని మించిన కొడుకునయ్యాను అని అనుకోవడం కాదు. ఎటువంటి తెలియని విషయం తండ్రి అడిగినా విసుక్కోకుండా చక్కగా దాని అర్థం చెప్పి, దాని భావం చెప్పి, ఇది నాన్న విషయం అని నమ్రతతో చెప్పిన వాడే తండ్రిని మించిన కొడుకు అవుతాడు. కాబట్టి అలా చెప్పాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది స్వామిమలై క్షేత్రం అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రికి ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి, తను చేసిన తప్పుని ఒప్పుకొని, ఎప్పుడు బ్రహ్మగారిని కారాగారంలో పెట్టినందువల్ల తన అపరాధం చేశానని తెలుసుకుని తనే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పాముగా మారి అందరి చేత రాళ్లతో కొట్టించుకున్నాడు. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు అది తెలుసుకుని, నేను తప్పు చేశాను నాన్న ఇలా అయ్యింది, లేదా తప్పు చేశానమ్మా ఇలా అయ్యింది అని చెప్పుకోగలిగినటువంటి వాడే మహాజ్ఞాని ఈ రోజులను బట్టి చెప్పాలంటే. కాబట్టి అంతేగాని తప్పు చేసినా కూడా ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పు తోసేస్తే అంతకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి ఈ స్వామిమలై ఎందుకు అయ్యింది అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకు, తండ్రికే గురువు అయ్యాడు కాబట్టి అర్థాన్ని చెప్పి అసలు విషయాన్నంతా కూడా తండ్రికి బోధన చేశాడు కాబట్టి ఇది స్వామిమలై అయింది. కాబట్టి ఆ తర్వాతి క్షేత్రాల గురించి కూడా
రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఇంకా ఈ తారకుడిని ఆయన ఎలా సంహరించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.